హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఈ వీడియో వచ్చేసి నేను పండగకి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను కదండీ. అక్కడ నాన్నగారు పనిచేసే వ్యవసాయ కళాశాల అనమాట. ఏజీ కాలేజ్ అంటారు కదా, అదనమాట ఆశ్వరావుపేటలో. సో, నేనైతే ఇది చూపిద్దాం అన్నట్టుగా ఇక్కడికి వచ్చేసాను. వీడియో అయితే స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వ్యవసాయ కళాశాలలో ఎలా ఉంటుంది, విద్యార్థులతో ఏమేం చేయిస్తారు, ఏంటి అనేది ఇక్కడ నేను వివరంగా అయితే చూపించబోతున్నాను. సో, వీడియో అయితే స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే కాలేజ్ ఎంట్రన్స్ అండి. మా నాన్నగారు అయితే ఈ కాలేజీలోనే పనిచేస్తారనమాట. జాబు లైబ్రరీలో చేస్తారు. సో, ఇక్కడ మేము చిన్నగున్నప్పుడే మా నాన్నగారికి ఇక్కడ జాబ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఈ లెఫ్ట్లో కనబడుతుంది కదా, అది వచ్చేసి అక్కడైతే యాన్యువల్ డేలు అవన్నీ చేస్తుంటారనమాట. కాలేజ్ యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ అవన్నీ అక్కడ కండక్ట్ చేస్తారనమాట. ఇలా స్ట్రైట్గా ఇలా ముందుకు వచ్చేసాక ఇదంతా ఈ కాలేజ్ అయితే మొత్తం 10 ఎకరాల పైనే ఉంటుంది ప్లేస్ వచ్చేసి. మొత్తం కాలేజ్ ఇది ఎంట్రన్స్ అనమాట. కనబడుతుంది కదా స్ట్రైట్గా ఎంట్రన్స్. కాలేజు ఆఫీసులు అన్నీ లోపల ఉంటాయి. సో, ఇటు ఈ లెఫ్ట్కి ఈ స్ట్రైట్గా అయితే మొత్తం బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది స్ట్రైట్గా కాలేజ్ కదా, ఇక్కడ ఇటు రైట్ సైడ్కి అయితే గర్ల్స్ హాస్టల్స్, ఇంకా వేరే లైబ్రరీస్ అవన్నీ అటు సైడ్ ఉంటాయన్నమాట. సో, కాలేజ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మొత్తం చెట్లు, గ్రీనరీ, మొక్కలు, రకరకాల మొక్కలు అయితే ఇక్కడ ఉంటాయి. మనం బయట ఎక్కడ చూడని కొత్త కొత్త చెట్లన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కాలేజ్కి అయితే తప్పకుండా వెళ్తామన్నమాట. సో, ఇక్కడ వచ్చేసి కాలేజ్లో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎలా అంటే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట. అవగాహన ఎవరైనా కొత్తగా వచ్చిన విద్యార్థులు ఎవరైనా ఉన్నా, బయట నుంచి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా ఇలా చూపించడానికి డిస్ప్లేలో ఇలా అయితే పెట్టారు. ఏంటి, వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది, భూములు, వాటర్, చెట్లు ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడైతే కళ్ళకు కట్టినట్టుగా చాలా బాగా చూపించారనమాట. ఇది చూస్తే తెలియని వాళ్ళకు కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సిటీస్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ కల్చర్ అంతా పెద్దగా తెలియదు. స్కూల్స్లో కాలేజీల్లో చెప్పినా కూడా అంతగా అయితే ఏం అర్థం కాదు కదా. సో, మనం ఏంటంటే కొంచెం మూవీస్లోనే అక్కడక్కడ చూపిస్తూ ఉంటారు. కానీ ఇది చూడడానికి ఎంత బాగుందంటే చాలా నచ్చింది నాకైతే. ఎదురుగా ఇది వెళ్ళి చూడంగానే చాలా బాగా అనిపించింది. థ్రిల్ అయ్యాను నేనైతే చాలా. సో, పచ్చగా మొక్కలు, చెట్లు, రోడ్లెమ్మట చెట్లు, పొలాలు చాలా బాగుంది కదా. అక్కడక్కడ ఇల్లులాగా చూపించారంట. అక్కడ నుంచి బయటికి వచ్చేసాము. బయటికి వచ్చాక ఇటు కాలేజ్కి బ్యాక్ సైడ్లో అనమాట ఇదంతా. మొత్తం మొక్కలు. వీళ్ళే ఇక్కడ ఎలా అంటే ఇక్కడ స్టూడెంట్స్తోనే, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్తోనే ఇట్లా చేయిస్తారనమాట. అది కూడా నేను వివరిస్తాను ఏంటి ఎలా అనేది. ఇది కనబడుతుందంతా గ్రౌండ్ అనమాట. గర్ల్స్కి గ్రౌండ్, ప్లే గ్రౌండ్ లాగా. సో, ఆ ఎదురుగా కనబడుతున్న మొక్కలు మామిడికాయ మొక్కలు, ఇంకా రకరకాల పూల మొక్కలు చాలా ఉన్నాయి. బాదం మొక్కలు, జీడి మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనకు ఫామ్ సెక్షన్ వస్తుంది. అగ్రికల్చరల్ కాలేజ్ అశ్వరావుపేట ఫామ్ సెక్షన్ అనమాట. ఇక్కడ నుంచి వాటర్ సరఫరా అయితే ఉంటుంది మొక్కలకి, చెట్లకి. వీళ్ళు ఏమేం మొక్కలు పిల్లలతో ఏం చేయించారనేది స్టూడెంట్స్తో ఇక్కడంతా ఉంటుందన్నమాట. ఇలా ఈ మోటార్ ఆన్ చేస్తే ఇట్లా వాటర్ ఇలా ఈ పైప్ ద్వారా ఇలా వెళ్తూ ఉంటుందన్నమాట. అన్నీ వాళ్ళు వేసిన విత్తనాలు వేసి మొక్కలు పెంచుతారు కదా, వాటికైతే నీళ్ళు ఇలా వెళ్తాయి అన్నమాట. చూడ్డానికైతే చాలా చాలా బాగా అనిపించింది నాకు. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అలసందలు అంటే మనకు బొబ్బర్లు ఉంటాయి కదండి, ఆ టైప్లో ఉంటాయి ఇవి కూడా. అవి పండించారనమాట. ఇదంతా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్తో చేయించారంట. వాళ్లకు ప్రాక్టీస్ అనమాట. ఏంటంటే అన్ని సంవత్సరాల నుంచి చదువుతారు కదా, ఎలా ఏంటి అనేది ఇలా వాళ్ళ చేతులతో చేయిస్తారనమాట ప్రాక్టీస్ ఇక్కడ. ఇది వచ్చేసి వరి నాట్లు వేయించారు. ఇంకా ముందుకొస్తే ఇక్కడ ఏం చేశారు, నాగలి దున్నడం అనమాట. నాగలితో అక్కడ ఖాళీ ప్లేస్ని అయితే దున్ని వదిలేశారు ఖాళీగా.
ఆహ్, వేరే ఏదైనా వేసుకోవడానికి పనికొచ్చేలాగా ఇలా నాగలితో దున్ని ఇలా వదిలేశారనమాట. ఈ పక్కనే ఇటొచ్చేసి మనకు వేరుశెనగ అండి. వేరుశెనగది ఒక మడి. అంటే ఒక ఇంత ప్లేస్ అనే దాన్ని మడి అని అంటారనమాట. ఇందులో అయితే వేరుశెనగలైతే వేశారనమాట. ఇప్పుడు దాన్ని మనం బయటికి లాగి చూస్తే వేరుశెనగలుంటాయి అందులో. పల్లీలండి. మన భాషలో చెప్పాలంటే పల్లీలు. ఇక్కడ ఈ పక్కనే వచ్చేసి ఇవి నేను బెండకాయ మొక్కలని నేననుకున్నాను. దగ్గరికి వెళ్లి చూస్తే ఇవి ఆముదం చెట్లంట. ఆముదం ఆయిల్ అవి వస్తాయి చూడండి. అది ఆముదం మొక్కలు. ఇది కూడా వేశారు. ఇవన్నీ స్టూడెంట్స్‌తోనే చేయించారంట. ఇన్ని సంవత్సరాల నుంచి చదువుకున్నది మొత్తం ఇక్కడ ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అనేది ఈ రూపంలో అయితే వాళ్ళకి ఎగ్జామ్ టైప్ అనమాట. అదొక పరీక్ష అనమాట. ఇదొచ్చేసి ఆవాల చెట్లండి. ఆవాల మొక్కలు అక్కడేశారు. ఇంకా అక్కడక్కడ మిగతా ఖాళీ ప్లేసుల్లో మాత్రం మామూలుగానే దున్ని వదిలేశారనమాట. ఇంకా ముందు కూడా చాలా ఉన్నాయి చూద్దాము. ఇంకా వాటరు ఇలా వెళ్ళే వే కూడా ఇలా ఇక్కడైతే ఉందన్నమాట. వాళ్ళు పండించిన దానికి నీళ్లు వెళ్ళాలి కదా! సో, అందుకని ఇట్లా ఈ వే అయితే వాటర్ కోసం అయితే వదిలారనమాట. ఈ వేకి అటు ఇటు కూడా కొబ్బరి చెట్లు అవి అయితే పెద్ద పెద్దవి పెట్టారు. అవి కూడా చాలా చాలా బాగున్నాయి. సో, అంతకుముందు ఒకసారైతే మేము అలా కాలేజ్‌కి వెళ్ళినప్పుడు ఆ వాటర్‌లో అయితే చాలా ఆడుకున్నామండి. మా పిల్లలు కూడా చాలా ఆడుకున్నారు అప్పుడు. ఈసారైతే నేను ఒక్కదాన్నే వచ్చాననమాట. సో, ఎదురుగా కనబడుతుంది కదా! అదంతా స్టూడెంట్స్‌తో చేసిన వరి నార్లనమాట. ఇక్కడొచ్చేసి పత్తండి. కాటన్‌లా కాటన్ ఉంటుంది కదా! అవి కూడా ఇక్కడ వేయించారనమాట. సో, ఇంకా ఇటు సైడ్ వచ్చి చూస్తే ముందు కూడా కొన్ని వరి నాట్లు వేశారు. అటు సైడ్ వచ్చేసి అవి మక్కలో ఏవో ఉన్నాయండి. అక్కడి వరకైతే నేను వెళ్ళలేదు. సో, ఇంకా ఇదంతా వరి నార్లు. ఈ పక్కనే వచ్చేసి ముందు కనబడుతున్నాయి కదా! చిన్న చిన్న మొక్కలు అవైతే టమాటా మొక్కలేశారనమాట. విత్తనాలు వేస్తే మొక్కలొచ్చాయి పైకి. సో, ఇక్కడ మిల్లెట్స్ అండి. ఇప్పుడు ఎక్కువ మిల్లెట్స్ ఫుడ్ అయితే ఎక్కువ తింటున్నారు కదా! చాలామంది యూజ్ చేస్తున్నారు కదా! ఇక్కడొచ్చేసి ఏమేమి వేశారంటే రాగులు, సజ్జలు, కొర్రలు, అరిక, ఊదాలు, సామలు ఇవన్నీ ఇక్కడ పండించారనమాట. సో, చూడండి వ్యవసాయ కళాశాలలో ఎంత బాగా నేర్పిస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదొచ్చేసి కందికాయలండి. కందిపప్పు ఉంటుంది కదా! అది కందికాయలు. ఈ కాయల్లో నుంచి అవి ఎండినాక పప్పునైతే తీస్తారనమాట. ఇవి కందికాయలనమాట. సో, ఇంకా ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్ళిపోదాం. ఏమున్నాయో చూద్దాం ఇంకా. ఇక్కడొచ్చేసి ఇంకా ఇవి కూడా టమాటావే అనమాట. టమాటా నార్లు అయితే వేశారిక్కడ. వేస్తే చిన్న చిన్న మొక్కలొచ్చాయి. ఇదేదో చెట్టండి. చాలా చాలా బాగుంది. అసలు ఇది ఏం చెట్టు కూడా అర్థం కాలేదు. ఇంకా కాలేజీ వాళ్ళకైతే తెలిసుంటది కానీ, ఇంక మా నాన్నగారు లేరు పక్కన. నేను క్లియర్‌గా అయితే అడగలేదు అదేం చెట్టు అనేది. సో, ఇక్కడ ఈ మొక్కలైతే ఉన్నాయి కదా! వీళ్ళు విత్తనాలు వేసి మొక్కల్ని పెంచారు. ఎవరు? విద్యార్థులు. వాళ్ళకు ప్రాక్టీస్ అనమాట. ఇవి ఏంటంటే మనకు కడియం అంటే ఏంటండి? కడియం అంటే మొక్కలు నర్సరీకి ఫేమస్ కదా! దానికంటే పవర్‌ఫుల్ మొక్కలు ఇక్కడ బాగా పండుతాయంట. చాలా బావుంటాయి. ఇక్కడ నుంచి అమ్మకానికి గూడా పెడతారంట ఇవి. పిల్లలు నాటినవి. సో, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళమని చెప్పారు మా నాన్నగారు. అక్కడ చూడమన్నారు. ఏంటంటే మనకు షుగర్ చెట్లు ఉంటాయి కదండీ! అవి కూడా ఉన్నాయంట. లోపల ఇంకా పూల మొక్కలు, జీడి మొక్కలు, బాదం మొక్కలు చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇది గ్రీన్‌గా కనిపిస్తుంది చూడండి ఈ ఆకులు. ఇవొచ్చేసి డయాబెటిస్‌కి పనిచేసే షుగర్ చెట్టు అని అంటున్నారు మరి. అసలు నేమ్ ఏముందో నాకు క్లియర్‌గా తెలీదు. ఇవన్నీ మిగతాయన్నీ మామిడికాయల చెట్లనమాట. చాలా పవర్‌ఫుల్ అండి. చాలా చాలా బావుంటుంది. సో, ఇదంతా నేను చూసి మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే చేశానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.